భగవద్బంధువులారా, భద్రాచల దివ్యక్షేత్రం చారిత్రకంగా ప్రసిద్ధమైన క్షేత్రం, పౌరాణికంగా కూడా ప్రసిద్ధమైన క్షేత్రం. పౌరాణికంగా కనుక చూస్తే వేదవ్యాస మహర్షి లోకానికి అనుగ్రహించిన 18 పురాణములలో బృహత్తమమైన పురాణం బ్రహ్మపురాణం. ఆ బ్రహ్మపురాణంలో గౌతమీ మాహాత్మ్య ఖండము అనేటువంటి విభాగంలో 112వ అధ్యాయంగా భద్రాచల క్షేత్ర చరిత్ర చెప్పబడి ఉన్నది. ఏ పురాణములో అయితే ఒక క్షేత్రము యొక్క వైభవం అంతా తెలియబడి ఉంటుందో ఆ క్షేత్రమును పురాణ ప్రసిద్ధ క్షేత్రము అని అంటారు. మనకి తెలిసిన సంవత్సరాల ప్రకారంగా సుమారు 5000 సంవత్సరముల క్రితం వేదవ్యాస మహర్షి భద్రాచల క్షేత్ర చరిత్రని బ్రహ్మపురాణంలో పొందుపరచి లోకానికి అనుగ్రహించాడు. తద్వారా ఇది పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం. చారిత్రకంగా ప్రసిద్ధి అనగానేమి? చరిత్రలో తమ ప్రజ్ఞాపాఠవాలతో కానీ, లేదా ప్రతిభా వ్యుత్పన్నతతో కానీ, లేదా భక్తి ప్రపత్తులతో కానీ సమాజాన్ని ప్రభావితం చేసిన మహనీయులు కొందరుంటారు. ఆ మహనీయుల యొక్క చరిత్రలతో ముడిపడి ఉండుట దాని చారిత్రక ప్రసిద్ధి అని అంటారు. మన భద్రాచలాన్ని గనక గమనిస్తే భక్త రామదాసు చాలా గొప్ప మహనీయుడైన, మన సమాజాన్ని తన రామభక్తితో గొప్ప ప్రభావితం చేసిన మహనీయుడు, రామభక్తి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన మహావాగ్గేయకారుడు భక్త రామదాసు గారు. ఆ మహనీయుని యొక్క చరిత్రతో ముడిపడి ఉంటుంది భద్రాచలం. భక్త రామదాసు కథే భద్రాచలం కథ, భద్రాచలము కథే భక్త రామదాసు కథ అన్నంత తాదాత్మ్యాన్ని పొందిన జీవనము కలిగిన వాడు రామదాసు గారు. కాబట్టి ఒకటి పురాణం పరంగా భద్రమహర్షి యొక్క తపఫలమే మనకి భద్రాచలము అని తెలుస్తుంది. చరిత్ర పరంగా భక్త రామదాసు గారి యొక్క భక్తి తాత్పర్యముల యొక్క నిలువుటద్దమై భద్రాచల క్షేత్రం ప్రకాశిస్తుంది. భద్రాచల క్షేత్రాన్ని ఎవరు సేవించాలనుకున్నా ఈ మహనీయులిద్దరినీ స్మరించాలి. భద్రమహర్షే లేకపోతే, ఆయన తపస్సే సాగకపోతే, ఆ తపఃప్రభావము భగవంతుని కదిలించకపోతే భగవంతుడు ఒక అద్భుతమైన విలక్షణమైన రూపంతో భద్రాద్రిలో వెలసి ఉండేవాడే కాడు. అన్ని చోట్ల ఉండే రాముడు ఒకలా ఉంటాడు, భద్రాద్రిలో ఉండే రామచంద్ర ప్రభు విలక్షణమైన రీతిలో ఉంటాడు. ఏమా తేడా? అన్ని చోట్ల రామచంద్ర ప్రభువు కోదండరాముడై నిలబడి 2 చేతులతో ధనుర్బాణాలు ధరించి ఉంటాడు. కొన్ని చోట్ల పట్టాభిరాముడై 2 చేతులతో ధనస్సు ధరించి అభయాన్ని ప్రసాదిస్తూ ఉండవచ్చుగాక. ఏ క్షేత్రంలో, ఏ మందిరంలో ఎక్కడ చూచినా రామచంద్ర ప్రభువు ద్విభుజ రఘునందన అన్నట్లుగా 2 చేతులతోనే ఉంటాడు. అదే కదా రామాయణం అంటే. రామాయణంలో భగవంతుడు మానవునిగా అవతరించాడు, మానవ సజాతీయుడయ్యే అవతరించాడు. కాబట్టి మానవుడు ఎలా ఉంటాడో అదే రూపంతో తానున్నాడు. కాబట్టే ఎక్కడ రామచంద్ర ప్రభువుని మనం ఆరాధించుకోవాలనుకున్నా అక్కడ 2 చేతులతో ఉండే రామచంద్ర ప్రభువునే ప్రతిష్ఠించుకుంటాం తప్ప మనకి ఇష్టం వచ్చినట్లుగా రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని మార్చుకునే అధికారం మనకు లేదు. శాస్త్రము కావాలి. శాస్త్రములో చెప్పబడినట్లే విగ్రహములు ఉండాలి తప్ప మనకి నచ్చినట్టు దేవుళ్ళని పెట్టుకోవడం, మనకి నచ్చిన వాళ్ళని దేవుళ్ళని చేసేయడం అనేది శాస్త్రీయమైన పద్ధతి కాదు. భగవంతుణ్ణి, రాముణ్ణి ఎలా పెట్టుకోవాలో శిల్పశాస్త్రము చెబుతుంది, ఆగమశాస్త్రము చెబుతుంది. ఇవి చెప్పిన వాటికంటే విలక్షణమైన రీతిలో భద్రాద్రిలో ఉంటాడు. అది గొప్పతనం. అది స్వయం వ్యక్తమైన క్షేత్రము అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? కనుక రాముణ్ణి మనకి ఇష్టం వచ్చినట్లుగా దేవుళ్ళని పెట్టుకునే స్థితి ఈనాడు మనకున్నది తప్ప మన పెద్దలెవరూ శాస్త్రము తప్పి మూర్తులను పెట్టేవారు కారు. కాబట్టి భద్రాద్రిలో ఉండే మూర్తిని చూస్తే శాస్త్రములలో చెప్పబడి ఉన్నదానికంటే విలక్షణంగా ఉన్నది. కాబట్టి భద్రాద్రి రాముడు పురాణ ప్రసిద్ధమైన స్వయం వ్యక్తమైన మూర్తి అని తెలుస్తుంది.